హాయ్ గాయ్స్, అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ కేసరి 2 సినిమా హిందీలోనే ఉంటది. నేను హిందీలోనే చూసిన. అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్ అండ్ అనన్య పాండే. ఇంకా చాలా మంది యాక్టర్స్ అయితే ఉంటారు. వీళ్ళు ముగ్గురైతే మెయిన్ లీడ్. సో సినిమా ఎలా ఉంది, ఏంటి, నాకు నచ్చిందా నచ్చలేదా, సినిమాలో ప్లస్ అండ్ మైనస్ రివ్యూలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయడం, కొత్త వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా మాత్రం చాలా 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 బాగుంది భయ్య. ఎమోషన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఎమోషన్ ని మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అండ్ ప్రతి ఒక్క డైలాగు అద్దరిపోయినాయి. అసలు గూస్ బంప్స్ వచ్చేసింది. మెయిన్ గా సినిమా మొత్తం కోర్టులోనే ఎక్కువగా నడుస్తుంది. హీరో అక్షయ్ కుమార్ అండ్ మాధవన్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఉంటది. ఇద్దరు కూడా పోటా పోటీగా యాక్ట్ చేసిరు. ఒకరిని మించి ఇంకొకరు బాగుంది భయ్య. అండ్ మ్యూజిక్ కూడా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. అండ్ అనన్య పాండే కూడా బాగానే యాక్ట్ చేశారు. ఇంకా సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే భయ్య. ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాల్సిందే. చూడాల్సిన సినిమా. తెలుగులో ఉంటే బాగుండేదని అనిపించింది నాకు. మేబీ ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేస్తారేమో మరి. కానీ తెలుగులో కూడా డబ్ చేసి థియేటర్లో రిలీజ్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటది. ఈ వీకెండ్ కి ది బెస్ట్ మూవీ అంటే కేసరి చాప్టర్ 2 మూవీ అని చెప్తాను నేనైతే. అంత బాగుంది సినిమా. నేను ఎక్కడ కూడా స్పాయిలర్ అయితే చేయట్లేదు. ఎందుకంటే ప్రతి సీన్స్ ప్రతి ఒక్కటి సినిమాలో బాగుంది. బాలీవుడ్ వాళ్ళకి మంచి టైం వచ్చింది భయ్య. చావా మూవీ అండ్ ఇప్పుడు కేసరి చాప్టర్ 2 మంచి మంచి సినిమాలు అయితే తీస్తున్నారు బాలీవుడ్ వాళ్ళు. మన తెలుగు నుంచి వచ్చే సినిమాలన్నీ రొట్ట రొట్టగా ఉంటున్నాయి ప్రజెంట్ అయితే. మాధవన్ గారిని బాలీవుడ్ వాళ్ళు మంచి రోల్స్ ఇస్తున్నారు. ఆయన్ని ఎలా అయితే వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ సైతాన్ లో అండ్ ఇప్పుడు కేసరి చాప్టర్ 2 లో మంచి రోల్స్ పడినాయి ఆయనకి. సినిమా చూసినంతసేపు ఎక్కడా కూడా లాగ్ లేదు, స్లోగా ఏమనిపించలేదు నాకు. మాస్ ఎంజాయ్ చేసిన నేను. వర్తి వాచ్ భయ్య. ఈ సినిమాకి నా రేటింగ్ 3.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. హిందీ అంతంత వచ్చినా సినిమా చూసేయచ్చు. మనకు సినిమా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ స్టోరీ అలాంటిది మరి. సో ఇలాంటి సినిమాని అసలు మిస్ అయ్యొద్దని అంటాను నేను. బాగుంది సినిమా. ఈ సినిమా చూడాలంటే కేసరి చాప్టర్ 1 చూడాలా భయ్యా అంటే అవసరమే లేదు భయ్యా. కేసరి చాప్టర్ 1 అండ్ కేసరి చాప్టర్ 2 ఈ రెండు కూడా డిఫరెంట్ స్టోరీసే. సో అది కేసరి చాప్టర్ 1 చూడకపోయినా పర్వాలేదు. ఈ కేసరి చాప్టర్ 2 ని చూసేయండి. మీకు సినిమా నచ్చుతుంది. సినిమా వెళ్ళి చూడండి. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ అయితే చేయండి. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.